ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో ఒదిగిపోతామయ్యా మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయా మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయా మాలో ఏముందయా మాకర్థమే కాదయా మాలో ఏముందయా అసలు అర్థమే కాదయా జీవితాంతం నీ కోగిల్లో మేమయా యేసయ్యా ఒదిగిపోతామయ్యా జీవితాంతం నీ కోగిల్లో మేమయా యేసయ్యా ఒదిగిపోతామయ్యా 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 నీ కౌగిలిలో ఒదిగిపోతామయ్యా అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైనా దావీదు నీలయతో రాజాయగా అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైనా దావీదు నీలయతో రాజాయగా నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన రుణమే తీరునా నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన రుణమే తీరునా ఒదిగిపోతామయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోతామయ్యా అందరూ స్వరాలతో పాడదాం ఒదిగిపోతామయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోతామయ్యా మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయా మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయా ఆప్తులైన వారే మమ్ము విడిచి వెళ్ళిన మాకున్న వారే మాకు దూరమైనను ఆప్తులైన వారే మమ్ము విడిచి వెళ్ళిన మాకున్న వారే మాకు దూరమైనను నీవే తోడై నిలువగా స్తుతించిన రుణమే తీరునా నీవే తోడై నిలువగా స్తుతించిన రుణమే తీరునా ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోతానయ్యా ఒదిగిపోతానయ్యా నీ సన్నిధిలో ఒదిగిపోతానయ్యా మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయా మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయా మాలో ఏముందయా మాకర్థమే కాదయా మాలో ఏముందయా అసలు అర్థమే కాదయా జీవితాంతం నీ కోగిలిలో మేమయా యేసయ్యా ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో ఒదిగిపోతామయ్యా ఒదిగిపోతామయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోతామయ్యా ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో ఒదిగిపోతామయ్యా ఒదిగిపోతామయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోతామయ్యా ఒదిగిపోతామయ్యా నీ రాకడలో ఒదిగిపోతామయ్యా ఒదిగిపోతామయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోతామయ్యా
ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో ఒదిగిపోతామయ్యా ఒదిగిపోతామయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోతామయ్యా ఆప్తులైన వారే మమ్ము విడిచి వెళ్ళినా మాకున్నవారే మాకు దూరమైనను ఆప్తులైన వారే మమ్ము విడిచి వెళ్ళినా మాకున్నవారే మాకు దూరమైనను నీవే తోడై నిలువగా స్తుతించిన రుణమే తీరునా నీవే తోడై నిలువగా స్తుతించిన రుణమే తీరునా అందరూ స్వరమెత్తి ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోతానయ్యా ఒదిగిపోతానయ్యా నీ సన్నిధిలో ఒదిగిపోతానయ్యా మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా మాలో ఏముందయ్యా మాకు అర్థమే కాదయ్యా మాలో ఏముందయ్యా అసలు అర్థమే కాదయ్యా జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్యా యేసయ్యా ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో ఒదిగిపోతామయ్యా ఒదిగిపోతామయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోతామయ్యా స్తోత్రం స్తోత్రం దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాగ్దానం మనతో మాట్లాడలేదు మన మధ్యలో ఉన్న రాజుగారి ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం 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 అయానికి స్తుతులు చెల్లించాలి నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభువానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 యేసయ్యానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 పరిశుద్ధడానికి స్తోత్రం 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 ఆశ్చర్యకరడానికి స్తోత్రం అద్భుతములు చేయడానికి స్తోత్రం దైవానికి స్తోత్రం 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 దైవానికి స్తోత్రం స్తోత్రం ఆమేన్ తన ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధడానికి స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసు గారి ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధడానికి స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం
రాజానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. మన మధ్యన రాజుల గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా శివశక్తికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యాకి స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాగ్దాన కీర్తన మనతో మాట రెండు చేతులు ఆకాశం మీద దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కీర్తన బాగా చదువుకుందాం. కీర్తన భాగ్యంలోకి వెళ్దాం. 68వ కీర్తన. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. అరవై కీర్తన మొదటి నుంచి ఆఖరి వరకు 35 వచనాలు ఉన్నాయి కాబట్టి అందులో మనం 16 వచనాలు చదువుకుందాం. ఒక వచనం చదువుతుండగా రెండో వచనం అందరం కలిసి చదువు. లాస్ట్ వచనం కూడా మనందరం కలిసి ప్రతి ఒక్కరు చెబుతాం. మన మధ్యలో నవ్య చదువుతుంది. 68వ కీర్తన. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతుకులకు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ నమోహము దానిలో నివసించును. దేవా, నీ ఆగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దోపుడు సొమ్ము పంచుకొనుచు. గొర్రెల దొడ్ల గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈకలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిపినట్లు దేవపర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతము. లాస్ట్ వచ్చిన అందరూ కలిసి చదువుదాం. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓర్పు చూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుడు కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. అందరూ కూర్చుందామని క్రమముగా ప్రతి ఒక్కరు ముగ్గురు వేసి కూర్చుందాం లైన్లో.
ఇంకా మన ప్రియులు రావాలి, ఇంకా వస్తున్నారు. వాళ్ళ ప్రయాణమంతుల గురించి కూడా మనం అందరూ ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం మీద బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. స్వరాలు ఎత్తల. దేవునికి స్తోత్రం. దేవుడు గతించిన ఆదరణ నుంచి ఆదవరకు మనల్ని మన సంఘ బిడ్డలందరినీ దేవుడు సజ్జరాకుల కింద కాచి కాపాడి దేవుడు మనం ఏమిచ్చి రుణం తీర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆదివారమును బలారాధన, అలాగే మొదటి ఆరాధన కూడిక దేవుడు ఘనంగా జరిగించి, ఇంకా మన మధ్యన ఇంకా 2 ఆరాధనలు ఉన్నాయి. చేప మార్కెట్లో బిడ్డలు ఇంకా రావాలి, బుధవ మార్కెట్లో బిడ్డలు కూడా ఇంకా రావాలి. వాళ్ళు వస్తున్నారు. ఇంకా ప్రయాణం గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. ఈ వాకింగ్ గురించి మనము కొద్ది నిమిషాలు దీని వాక్యం జ్ఞానం చేసుకుందాం. మన మధ్యన పాశ్రమ గారు ఉన్నారు. ఆవిడొచ్చి కొద్ది నిమిషాలు దీని వాక్యం వివరిస్తుండగా మనం అందరం శ్రద్ధగా విని ఆ మాటలు మనం శ్రద్ధగా విందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నాయన నీ కీర్తనలు వివరించడానికి ప్రభువా ఈ యొక్క నాయన మధ్యాహ్న సమయంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. నిలిచినది నేను కానీ మాట్లాడేది నీవు ప్రభువా. నాయన ఇన్న వారు గ్రహించగల ఆత్మను, వినగల చెవులను నాయన ప్రతి ఒక్కరికి మీరు దాయిచ్చమని ఆత్మాభిషేకంతో నాయన నన్నును ప్రియబిడ్డలందరినీ కూడా మీరు నింపమని బలపరచమని యేసయ్యానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామమున ప్రియులందరికీ నా వందనాలండి. గతించిన వారం నుంచి ఈ వారి వరకు దేవుడు ఎంతగానో మిమ్మల్ని, నన్నును, ప్రతి ఒక్కరిని లోకంలో ఉన్న ప్రతి ప్రజలను కూడా దేవుడు ఎంతగానో కృపా కనికరం కాపుదలు బట్టే బ్రతుకుచున్నాం, జీవిస్తున్నాం. రండి, ఈ నిమిషం ఈ గడియ చూడలేని వారు ఎంతోమంది నశించిపోతున్నారు. అనేకమైన వాక్యం చెప్తున్న రీతిగానే భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. యూరప్ దేశంలో యొక్క భూకంపం నిన్న మొన్న కలిగిందండి. మరి చాలా జనం నశించిపోయారు. కానీ మరి అటువంటి పరిస్థితి మన దేశానికి కానీ రాకుండా దేవుడు ఎంతగానో కాపాడిన తండ్రికి మనమేమి రుణం తీర్చగలదు. బ్రతుకు దినములల్లా కూడా దేవుని పరిచయంలో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సన్నిధులనికి ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా భక్తితో భయముతో సాగినట్లయితే మన ప్రతి అవసరత, మన ప్రతి బలహీనత దేవుడు లేకుండా స్వస్థపరిచే తండ్రిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి కీర్తనలు వివరించడానికి మరి నేను ఎప్పుడు కూడా వాక్యం ముందు నిలబడలేదు, కానీ అనేక స్థలాల్లో దేవుడు నన్ను వాడుకుంటున్నారు. మరి దేవుని దాసులు ఉన్నప్పుడు సమయం అంతా కూడా మరి అనేక సమయంలో చెప్పమని వారు, అయినా నేను ఎప్పుడు కూడా నిలబడలేదు. కాదు, ఏదో ఒక సమయం దేవుడు ఇస్తాడని తెలుసు, కానీ ఆ సమయం ఈరోజు కలిగిందని నమ్ముచున్నాను. అలాగే ఈరోజు మరొకైతే మీ అందరికీ తెలుస్తున్న ప్రవీణ్ యొక్క దాసులు కూడా మరి ప్రయాణంలో ఉన్నారు. నెల్లూరు ప్రాంతానికి, పట్టణానికి వెళ్ళారు. మరి అక్కడ మనకు తెలుస్తున్న దాసులు సంతోషయ్య గారు, వరక తల్లి గారు చనిపోయారండి. ఆ కార్యక్రమం నిమిత్తమే మరి ప్రియబడ్డ వెళ్ళారు. వారితో అనేక సేవకులు వెళ్ళారు. వారి క్షేమంగా వారి గమ్యానికి అక్కడికి చేర్చారండి. అక్కడ ఆరాధనలన్నీ కూడా ముగించుకొని మధ్యాహ్న సమయం మందు మరొక తల్లి గారి కార్యక్రమం జరిగిస్తారు. అదే సమయం నాకు ఈరోజు గుర్తొచ్చింది. నా దాసుడు కూడా అలాగే మరి ఒక ఆరాధన ముగించుకొని మరి తర్వాతే భూస్థాపన కార్యక్రమం నా దాసుడు కూడా అలాగే జరిగింది. ఇదే మాట, ఇదే సమయం కూడా నా దాసుడి గురించి గుర్తొచ్చిందండి. కానీ దేవుడిచ్చిన ధన్యత ఆదివారము చనిపోవటంలో ఆ కార్యక్రమం అంతా అలా జరిగిస్తున్న దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 68వ కీర్తన కొద్ది మాటలు మనం జ్ఞానం చేసుకుందాం. దేవుడు లేచిన గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది ఇప్పుడు ఈ మాట దేవుడు లేచిన గాక అంటే ఏంటి? దేవుడు ఎప్పుడు లేచారు? మనం వేష్ట కార్యక్రమంలో మనం దేవుని యొక్క పునరుత్థానుడైన లేచిన దేవుని కొరకు మనం మాట్లాడుకునే మాట. ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయన ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ఆయన శత్రువులు ఎవరు? ఆయన సిలువ వేసినంత వరకు కూడా శత్రువులు మనమే. ఆయన బాధించింది, ఆయన బాధ పెట్టింది సమస్తం మనమే. మన కొరకు ఆయన మరణం పొందారు. మనము ఆ టైంలో ప్రభువారు పట్టబడినప్పుడు ప్రజలందరూ కూడా యేసుప్రభు గుర్తెరిగారా? యేసుప్రభు చేసిన కార్యాలు వారికి జ్ఞాపకం వచ్చినాయా?
ప్రభువును పట్టబోతే వారందరూ కూడా ఎక్కడికి చెల్లసిద్దరైపోయారు జనాంగం. కానీ ప్రభు నీకేసిన మరణమైన శాపమైన మా మీదకి మా బిడ్డల మీదకి వచ్చిన గాక మనమే పొందుకున్నాం. అయ్యే శ్రమలు అయ్యే బాధలు మనం పడుతూ ఉన్నాం. చూడండి, ఆయన ద్వేషించే వారు అనే సన్నిధి నుండి పారిపోదురు గాక. ఎలా ద్వేషిస్తారు? యేసుని ప్రేమించాలా కానీ ద్వేషించేవారుగా ఉండొచ్చా? ద్వేషించమంటే ఏంటి? దేవుని సన్నిధికి దూరం ఉండటమే ద్వేషించటం. దేవుని ఆజ్ఞలు మరచటమే దేవుణ్ణి ద్వేషించటం. చూడండి, పొగ చెదరగొట్టుబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనం కరిగినట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. పొగ చెదరగొట్టబడుతుందా? పొగ ఎలా వెళ్తుంది? అది ఒక కుప్ప కింద వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, మన మేఘాలు మనం చూస్తూ ఉంటాం. అవి ఎలా వెళ్తాయి? ఒక దిక్కున చేరి కొండల కింద అవి పొగ వెళుతూ ఉంటుంది. చూడండి, 3వ వచనం, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. నీతిమంతులంటే ప్రభు వాక్యముని ప్రభులేనే పాటలు పాడుతూ ప్రభునే స్తుతిస్తున్నాం, ప్రభునే ఆరాధిస్తున్నాం అంటే వారు నీతిమంతులు కాదు. దేవుని అందు శ్రమపడి వారే నీతిమంతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు మహానందము పొందుదురుగాక. ఎలా పొందుతారంట? నీతిమంతులుగా దేవుని పనిని ఎప్పుడు చేసిన వారు ఎలా ఉంటారంట? వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజ్యమార్గము చేయుడి. దేవుని గూర్చి పాడుడి అంటే ఆయన నామం బట్టి స్తోత్రగానము చేయడంటే మనం ఇంతవరకు ఏం చేసాం? ఆరాధన చేసుకున్నాం. ఎవరికి వచ్చిన పాటలు వారు పాడుతున్నారు. కానీ స్తోత్రగానం అంటే ఒకరు పాడుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా నోరు స్వరాలు తీర్చి దేవుని స్తుతించినప్పుడు అది స్తోత్రగానం అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని గురించి పాడుతామంటే ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయుడి. వాహనం యొక్క అరణ్యముల ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. సంతోషించాలి. యెహోవాను నామమును బట్టి ఆయన సన్నిధిని మనము సంతోషించేవారుగా, ఎంతో ఉల్లాసించేవారుగా, ఎంతో ఆనందం పొందుకునేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు హల్లెలూయా చెప్పండి అమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తుతించడానికే కదా మనం ఇక్కడికి వచ్చాం. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టే మన సన్నిధిలో ఉన్నాం. ఆరోగ్యం లేకపోతే ఇంతవరకు కూడా మనం ఏమైనా ఆహారం తీసుకుంటామా? అసలు పైకి లేవగలదుమా? మనకు ఒకరు సహాయము చేయాలి. మనకి ఏదైనా కావాలన్న ఒకరు తేవాలి. మరి మనకన్నా బలహీనంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. దేవుని కృపను బట్టి మనం ఈ బలం పొందుకొని శక్తి పొందుకున్నమాట దేవుడిచ్చిన ఉచిత కృప. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రాలు చెల్లించేవారుగా, దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా మనం ఉండాలి. చూడండి, 5వ మాట, తన పరిశుద్ధాలయం మందుడు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు ఎదవరాంటికి నాయకర్తనై ఉన్నాడు. ఎవరికి నాయకర్త అన్నాడు? ఎదవరాండ్లకి నాయకర్త అన్నాడు. పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి ఉంటారు. ఎవరుంటారు? బంధువులు, స్నేహితులు, అందరి ప్రేమ అంతంత వరకే. కానీ యేసయ్య ప్రేమ అంతవరకు, ఎడవనిది ఎడబాయినది, ఎప్పుడు కూడా మనతో ఉండేది యేసయ్య ప్రేమ. అందుకే ఇక్కడ చివరింది, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు. ఎక్కడుంటున్నారు? తండ్రి పరిశుద్ధాలయమందుండే దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు ఎదవరాండ్రికి నాయకర్తనై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారాలుగా చేయవుడు. అంటే వివాహము కొరకు ఎదురు చూసే వారికి దేవుడు సరైన సహాయాన్నిచ్చి వారిని కాంగులుగా చేసే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లా చేయవాడు. చూడండి, విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. నిర్జల దేశం అంటే చెప్పండి అమ్మా, తెలుసున్నవారు. దేవుని స్తోత్రం. నిర్జల దేశం ఏ దేశం అది? నిర్జల దేశం అంటే సంతోషమా, శ్రమ, ఇబ్బందా, కష్టమా? నిర్జల దేశం. దేవుని స్తోత్రం చెప్పాలి ఏమన్నా బిడ్డలు. నిర్జల దేశం
ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణుకును, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారిను. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయో, ఎంతగా దేవుని విడిచిపెట్టి వారికి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు. చూడండి మనకి ముందు జరిగిన, గతము జరిగిన పరిస్థితులను మనం జ్ఞాపం తెచ్చుకుంటే మనం ఎలాగున్నామంటే ఎవరి కృప? దేవుడు లేకపోతే మనకి బ్రతికి లేదు. కానీ చాలా భయంకరం. కానీ ఆ భయంకరమైన పరిస్థితిలో మరి అనేక మంది కోల్పోయినప్పటికైనా మనము ఇలా బ్రతుకున్నామంటే దేవుని కృపను బట్టి బ్రతుకుచున్నామని ఇప్పుడు కూడా దేవునికి దగ్గరగా, చేరువుగా, ఆయనకి సాక్షిగా ఎదిగేవారుగా మనము ఉందాం. చూడండి, దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణుకును, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారిను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధి అవలి సీనాయ కంపించెను. చివరి వచనం చూసుకొని మనం ముగించుకొని, నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేసితివి. ఎప్పుడంట? ఆయన సమూహము దానిలో నివసిస్తును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులను సదుపాయము కలుగు చేయము. ఆయన జయిపోతే ఆయన అనుగ్రహం చేత మనము దీనులకు సదుపాయం కలుగు చేసే వరకు ఉండాలి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు ఏమని? దానిని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేన్ని ప్రకటించాలి? దేవుని వాక్యాన్ని, దేవుని మాటని, దేవుని పాటని, మరి దేవుని యొక్క పరిచయలు అనేక చోట్లకి, అనేక స్థలాలకు వెళ్ళి అనేక మాటలుగా ఉన్నప్పుడు గొప్ప సైన్యముగా స్త్రీలను చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. దేవునికి స్తోత్రం. స్వరాలను రెండు చేతులు పైకి చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి మాటలు అందించిన పాస్టర్ గారికి సంఘం తరపున ప్రభు పేరిట గట్టిగా వందనాలు చెల్లించుకున్నాను. పాస్టర్ గురించి చూడండి, అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రాముఖ్య సమయానికి వచ్చాం కాబట్టి మనం త్వరగా కూడికి ముగించుకొని బలారాధనలో కూడా మనము వెళ్ళవలసి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గద్దించిన నెల నుంచి నెల వరకు మనల్ని మన సంఘ బిడ్డలను కాచిన కాపాడిన దేవుడు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేం. దేవుడు మనం రుణం తీర్చాలా? దేవుడు మనకు రుణం తీస్తాడా? చెప్పండి అమ్మా. ఆయనకి మనము రుణం తీర్చాలి. ఆయన మనకు రుణం తీర్చడు. మనం ఏమిచ్చినా దేవుడికి మనం ఏమిచ్చిన రుణము తీర్చలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చూసినట్లయితే అనేక మంది 7 నెలల్లో ఎంతోమంది జబ్బుల ద్వారా, అనారోగ్యం ద్వారా బాధపడుతున్నప్పటికైనాను, ఇంకా మన సంఘంలో బలితున్నప్పటికైనా కూడా దేవుడు ఇంకా వాళ్ళందరినీ ముట్టు స్వస్థపరిచి లేవనెత్తి ఇంకా మన ముందు ఇలా నిలబెట్టారంటే ఎవరి కృప? దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుదాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. తిరుగుబాటును మానుపుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల దగ్గర పైకి చెప్తాం. హల్లెలూయా. ఈరోజు ఏ వారం ఉంది? ఏ వారం? బలారాధన. మనకి ఒక క్రమం ఉందా? ప్రతి మొదటి ఆదివారం మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? తెల్ల వస్త్రములు కట్టుకొని దేవుడి సంధికి రావాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి యూనిఫామ్ వేసి పంపిస్తామా, లేకపోతే సివిల్ డ్రెస్ పంపిస్తామా? ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా స్వరాలు అయితే చెప్పాలి. పిల్లల్ని స్కూల్కి ఏమేసి పంపిస్తాం చెప్పండి అమ్మా? యూనిఫామ్ వేసి పంపిస్తాం. మరి స్కూల్కి యూనిఫామ్ వేసి రాకపోతే టీచర్లు తిడతారా, లేకపోతే బయటికి పంపించేస్తారా?
బయటికి పంపించేస్తారు. కానీ దేవుడికి కూడా మనకు ఒక క్రమం చెప్పాడు. ప్రతి ఆదివారం కాకపోయినా నెలకి ఒక ఆదివారం, మొదటి ఆదివారం రోజున మనము పరిశుద్ధులమే కనుక దేవుడి సన్నిధిలో మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మనము మన పరిశుద్ధత వైట్ బట్టలు వేసుకుంటే పరిశుద్ధత కాదు, నీలో పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒక క్రమం ఉంది. ప్రతి మొదటి ఆదివారంలో కూడా మనము వైట్ డ్రెస్ వేసుకొచ్చి దేవుడి సన్నిధిలో మనం కనబడితే అందరం కూడా కలకలలాడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనం ఏమి రుణం తీర్చలేం కాబట్టి ఆయన రుణాన్ని మనము తీర్చాలి. ఒక పాట పాడుకొని ప్రభువు నామమున మనము మహిమపరచుదాం. ఏమిచ్చి రుణం తీర్చాను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చాను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకందాలాపనా. హల్లెలూయా. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకందాలాపనా. హల్లెలూయా. ఏమిచ్చి రుణం తీర్చాను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చాను నా యేసయ్యా నీ ప్రేమకై కొడదాం నీ జాలికై. నాలో ఉన్నావు ఊపిరి నీవేనయ్యా, నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా. నాలో ఉన్నావు ఊపిరి నీవేనయ్యా, నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా. యజమానుడా దయాళుడా, యజమానుడా దయాళుడా, సాగిల పడేదనయ్యా నేను సాగిల పడేదనయ్యా. అందరం స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకందాలాపనా. హల్లెలూయా. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకందాలాపనా. హల్లెలూయా. ఏమిచ్చి రుణం తీర్చాను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చాను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనే రుణంను మేమిచ్చి మనము రుణం తీర్చలేము. దేవుడు గతించిన నెల నుంచి నెల వరకు దేవుడు మరొక నెల మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ నెల 8వ నెల. ఇది మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యంగా మనము చూసుకుంటూ ఉంటాం. వచ్చే 15వ తారీఖున మనకేం జరుగుతుంది? స్వాతంత్ర దినోత్సవం జరుగుతుంది. మన స్వాతంత్ర దినోత్సవం కోసం సైనికులు ఎంతోమంది అక్కడ మన కోసం, మన దేశం కోసం వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ప్రాణాలు పెట్టి బలంగా దేశాన్ని కాపాడటానికి వాళ్ళందరూ రక్షణ భటులుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి కృప అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్న లేఖనం బట్టి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం మరొకసారి చదువుకుందాం. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. తలలో వంచుతాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, నీ ఘనమైన నామమునకు లెక్కలేని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రాచరించిన కొద్ది నిమిషాలు దీని వాక్యం వివరిస్తుండగా మీరే నాలోని మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రం. వెనుకల చిన్న గురించి మద్దం చేసుకున్న మనసు మాలో ప్రతి ఒక్కరిని మీరు దయచేయండి. నేను 2 ఆరాధన ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రాచరించుకున్న కూడి చదువుతున్న సంఘబిడ్డ మీరు దీయించిన ఆంబులతో మాట్లాడి మీరే సకాలం మీరు నడిపించమనొచ్చు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మొదటి మాట మనం చూసినట్లయితే ఏం సెలవిచ్చిందంట? తిరుగుబాటు చెప్పాలి. ప్రతి ఒక్కరు స్వరాలు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఏంటంట? ఏ బాటు చెప్పాలి? మీరు నాకు స్పందిస్తేనే నేను మీకు వాక్యం నేను అందించగలుగుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను చూసినంత లెక్కలో వెళ్ళినంత లెక్కలో కూడా ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది? మనకి తిరుగుబాటే.
సంఘాల మీదకి కానీ లేదంటే కుటుంబాల మీదకి కానీ ఎక్కడ చూసినా మనకి ఏం జరుగుతుందంట? తిరుగుబాటు. ఈ తిరుగుబాటు మానపాలంటే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ తిరుగుబాటును మాన్పించడానికి అనేక మంది మీదుగా ఈ తిరుగుబాటు జరుగుతుంది. దేవుడు మన కోసమైనా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట మనం చూసినట్లయితే మానుపుటకును, తిరుగుబాటు మానుపుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషం నిమిత్తమైన ప్రాయశ్చిత్తము చేయుటకని ఆయన ఈ లోకానికి నీ నా కోసమైన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూసినట్లయితే తిరుగుబాటు, ఈ తిరుగుబాటు అనే దానికి నేను ఒక ఉదాహరణగా నేను మీకు ముందు చెప్పి నేను వాక్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. నేను ఒకసారి ఒక పాస్టర్ గారు పలానా ప్రాంతానికి వెళ్ళి అనేక మందికి సువార్త ప్రకటిస్తుంటే ఆయన ఏం చేశారంటే ఒక కుటుంబానికి సువార్త ప్రకటించాడు. ఏం చెప్పాడంటే, ఆయన స్వరాలు ఉన్నవారు చెప్పాలి. ఏ వార్త? సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ దైవసేవకుడు సువార్త ప్రకటించాడు, అనేక మంది దర్శించాడు. ప్రతి కుటుంబానికి దగ్గరికి వెళ్ళి పలానా ప్రాంతం దగ్గరికి వెళ్ళి కూడా ఆయన ఏం చేశాడంటే కలపత్ర ఇచ్చి సువార్త ప్రకటించాడు. ఆ ప్రకటించిన ప్రకటన కూడా వాళ్ళందరూ కూడా విని విడిచిపెట్టలేదు. కానీ ఈ సువార్త మా కోసం ఆయన ఏం చేశారు? వాళ్ళందరూ అంగీకరించారు. అంగీకరించిన తర్వాత ఈయన తిరిగి మళ్ళీ తన గృహానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. పడుకున్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడంటే సువార్త ప్రకటించి తన గ్రామాన్ని విడిచిపెట్టి మళ్ళీ తన గృహానికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? అందరూ ఎక్కడ ఉన్నారు కదా, చెప్పాలి స్వరాలు అయితే. ఏమొచ్చింది? ఒక ఫోన్ వచ్చింది. ఏంటన్నా ఫోన్ అంటే, ఒక విశ్వాసి ఆయన సంధికి వెళ్తున్నప్పటికైనా ఆవిడ ఏం చేసిందంటే ఆయన భర్త తాగుబోతు. ఏ బోతు? చెప్పాలి అందరు స్వరాలు. ఏ పోతమ్మా? తాగిపోతు. ఆయన ఏం చేస్తాడంటే తన భార్యని ప్రతిరోజు తాగి వచ్చేసిన తర్వాత తన భార్యని ఏం చేస్తున్నాడు? చితకొట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆవిడ్ని బాధేస్తున్నాడు. మందేస్తున్నాయి కదా ఆయనకి పని చేస్తుంది. అలాగా ఆ భర్త ఏం చేశాడంటే దేవుడిని నమ్మలేదు. ఈమె మాత్రం దేవుడిని నమ్ముకున్నది, దేవుడి సంతకి వెళ్తుంది వస్తుంది. ఈవిడ ఏం చేసిందంటే ప్రార్థన ఫోన్ చేసి పాస్టర్ గారికి, అయ్యా నా భర్త గురించి మీరు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేయాలి. మరి మీరేం చేస్తారమ్మా అంటే, నాకు ప్రార్థన చేస్తాం రాదు కదండి అయ్యగారు, నా ప్రార్థన కూడా మీరే. ఎవరు ప్రార్థన? ఆ తల్లిగారి ప్రార్థన కూడా ఎవరు చేసేయాలంట? ఆ పాస్టర్ గారు చేసేయాలంట. కానీ ఇవి మాత్రం ప్రార్థన చేయదు. భర్త మారాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? చెప్పాలి. స్వరాలు ఉన్నారు మాత్రమే దేవుడికి మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎక్కడ ఉన్నాయి? ప్రతి ఒక్కరికి రెండు చేతులు బిగ్గర పైకి ఎత్తుదాం. దేవుడు అందరికీ రెండు చేతులు ఇచ్చాడు బిగ్గరగా. హల్లెలూయా. ఈవిడ ఏం చేసిందంటే, నాకు ప్రార్థన చేస్తుంది రాధయ్య గారు, మీరే నా ప్రార్థన కూడా మీరు చేసేయాలి. పాస్టర్ గారు ఏం చేయాలి? పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు. అంటే ఈమె ప్రార్థన ఆమె ప్రార్థన కూడా ఎవరు చేసేయాలంట? పాస్టర్ గారే చేశాడు. ఈవిడ మాత్రము చేయదు. సరేమ్మా నేను ప్రార్థన చేస్తానని ఆయన ప్రార్థన చేస్తాడు. ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే మొదలెట్టిన తర్వాత ప్రార్థన అయిపోయింది. మరొకసారి పాస్టర్ గారు అలాగా బయటకు వెళ్తుంటే సడన్గా ఆయన ఎదురయ్యాడు. ఎవరు? ఆ భార్య గల భర్త. ఆయన ఏం చేశాడంటే తాగేసి మళ్ళీ ఆయనకి ఎదురుగా వచ్చేసాడు. ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే, అయ్యి బాబు నాకు ఫోన్ వస్తుందని, ఫోన్ రాకపోయి నేను ఏం చేశాడంటే ఫోన్ వచ్చినట్టు ఫోన్ తీసుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయన కనబడగానే ఈయన ఏం చేశాడంటే, అయ్యగారు వందనాలు అంటే ఆయన చెప్పాడు. ఎవరికి? ఆ పాస్టర్ గారికి వందనాలు చెప్పాడు. ఈయన ఏమనుకున్నాడంటే, అయ్యి బాబు నేను దొరికిపోయిన ఈయనకి ఇప్పుడు ఏమంటాడో, నన్ను తిడతాడేమో అని ఈయనలోకి ఒక ఆవేదన వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఏం చేశాడంటే అలా నడుచుకుని వెళ్ళినప్పుడు ఆ భర్త సడానికి ఎదురయ్యాడు. ఆయన ఏం అడిగాడంటే, ఏమంటే పాస్టర్ గారు మా ఆవిడ సన్నిధికి వస్తుందా అని అడిగాడంటే. ఏమడిగాడు ఆయన? ఏమడిగాడు? మీ అందరికి అసలు నోరులే లేవు. దేవునికి స్తోత్రం. ఇంటికాడ మాత్రం పెద్ద పెద్ద నోరులు వస్తాయి, డేక్షలు దెబ్బలు అన్నీ ఎగిరిపోతాయి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కానీ ఆయన ఏం చేశారంట, అయ్యగారు మా ఆవిడ మీ చర్చికి వస్తుందని అడిగాడంట. చెప్పనమ్మా. ఏం చెప్పింది కదా. ఏం చెప్పాడు ఆయన? మా ఆవిడ సన్నిధికి వస్తుందని అడిగాడంట. ఈ పాస్టర్ గారు వస్తే ఏమంటాడో, రాకపోతే ఏమంటాడని ఈయనలోకి ఏమొచ్చింది? ఒక భయం వచ్చేసింది. ఎవరిలోకి? పాస్టర్ గారిలోకి. అయ్యి బాబోయ్ మొన్నే కదా నేను ప్రార్థన చేశాను, ఇప్పుడు ఏమంటాడో ఈడు, అసలే నేను ఇక్కడికి దొరికేసాను అనేటప్పటికీ ఈయన ఏం చేశాడంటే, వస్తే ఏమంటాడు, లేకపోతే ఇంటికి వెళ్ళని భార్యని ఏమని అంటాడని ఏదో వస్తుంది కదని ఈయన ఏం చేశాడంటే, వస్తుందండి సన్నిధిగా అని చెప్పాడంట. ఏం చెప్పాడు పాస్టర్ గారు? సన్నిధికి వస్తుందని చెప్పాడు. వస్తుందండి అయ్యగారు, వస్తుంది కదా, సరే మీరు వెళ్ళిపోనని ఆయనకి ఏం చేశాడంట, ప్రైజ్ లార్డ్ చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన ఇంకా చూసుకోవాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? మందు తాగడానికి ఆ మందు షాప్కి వెళ్ళిపోయి ఒక 90 ఫుల్ వేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తమ భార్యను అడుగుతున్నాడంట. ఏమని?
నువ్వు చర్చికి వెళ్తున్నావా, ఎక్కడికైనా వెళ్తున్నావా, నాకు చెప్పకు, నువ్వు ఎక్కడో తిరుగుతున్నావు అని నీకు ఏమొచ్చింది, ఒక డౌట్ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ప్రతి ఒక్కరు స్వరాలు ఎత్తాలి. నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, మీరు అందరూ కూడా నాకు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అందరికి చేతులు ఇచ్చాడా? రాసుకోవడానికి చేతులు వస్తాయి, ఫోన్ నొక్కుకోవడానికి చేతులు వస్తాయి, పలానా పని చేసుకోవడానికి చేతులు వస్తాయి. కానీ దేవుడి సందులో 2 చేతులు ఆకాశం మీద చెప్పడానికి మనకి ఎందుకు చేతులు రావట్లేదు? ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రం. స్వరాలు ఉన్నారు మాత్రం చెప్పాలి హల్లెలూయా. ఈయన వెళ్ళగానే వెళ్ళాడు ఇంటికి. వెళ్ళగానే ఏం అడిగాడంట? నువ్వు చర్చికి వెళ్తున్నావా, ఎక్కడికైనా వెళ్తున్నావా అని ఒకటే బాధేశాడు. ఎవరిని? భార్యని బాధేశాడు. మళ్ళీ ఈవిడ ఏం చేసిందంటే, అంత బాధినా కానీ కూడా మళ్ళీ ఫోన్ తీసారు. ఫోన్ చేసింది ఎవరికి చేసిందమ్మా? పాస్టర్ గారికి చేసింది. చేసి ఏమడిగిందంటే, అయ్యగారు మీరు మా భర్త గారు ఏమైనా మీకు కనిపించారా అని అడిగారంట. ఎవరు? ఆ భర్త పాస్టర్ గారిని అడిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ కనిపించాడమ్మా, నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే నా కళ్ళకైనా కనబడిపోయాడు. నేను ఏం చేయాలో నేను అలా తలదించుకొని వెళ్ళిపోతున్నప్పటికైనా కూడా ఆయన నన్ను చూసి గుర్తుపట్టి అయ్యగారు వందనాలని చెప్పాడు. చెప్పిన తర్వాత నా భార్య మీ సన్నిధికి వస్తుందా రావట్లేదని అడిగాడమ్మా. నేను పలానాది చెప్పేసాను, సన్నిధికి వస్తుందని చెప్పేసాను అని చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఒకటే ఇంకా తను దొరకడమే సొందని ఏం చేశాడు? ఆవిడ్ని కొట్టడము మొదలుపెట్టాడు. ఏం చేశాడంట? ఏం చేశాడు ఆయన? ఎవరిని? మిమ్మల్ని భార్యని కొట్టడం మొదలుపెట్టాడు. ఇంకెవడు చూసుకోలేదు. అయ్యగారు ఇప్పుడు వస్తారా, మీరు రారా, మా ఆయన నన్ను తెగ బాధేస్తున్నాడు అని కొట్టేస్తున్నాడు, మీరు రండి, మీరు రాకపోతే ఈయన నన్ను చంపేసేలా ఉన్నాడని ఈవిడ ఏం చేసిందంటే ఆ ఫోన్లోనే మాట్లాడేసింది. అమ్మ ఇప్పుడు నేను రావడానికి కుదరదు అని అన్నాడంటే. ఎవరు? ఆ పాస్టర్ గారు. వస్తే ఆయన నన్ను ఏమంటాడో లేకపోతే నన్ను కొట్టేస్తాడని ఈయన భయం. ఈవిడ ఇంక మొదలెట్టిందండి. ఇంకా ఏమంటే, నీకు ఎన్ని చేశాను, నీకు ఏమి ఇచ్చాను, నువ్వు నా కోసం ప్రార్థన చేసో, నా భర్త నన్ను బాధేస్తుంటే నువ్వు రావా అని ఏమన్నదంట? ఆయన మీద మొత్తం నాకు ఇన్ని పెట్టింది కదా, ఇన్ని చేసింది కదా, నేను దైవసేవకుడి మీద అన్ని మాట్లాడిందంట. ఇంక ఈయన చూసుకోలేదు. సర్లేమ్మ వస్తున్నానని ఫోన్ పెట్టేసి త్వరగా అదరా బెదరా బయలుదేరి బండి వేసుకుని ఆయన దగ్గరకు రాగానే అలా అక్కడ కొట్టుకుంటుంటే ఇక్కడ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నుండి చూస్తున్నాడు. ఏంటి అమ్మ వచ్చేసానని ఇక్కడ నుండి చెప్తున్నాడు, కానీ వాళ్ళ మధ్యలోకి విడిపించడము చేయట్లా. కానీ ఈయన వెళ్తే ఈయన కూడా తన్నేస్తాడని ఈయన భయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వెళ్ళాడు. ఇంకా పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా ఆగట్లేదు. ఇంకా చూసుకోవాలి, పాస్టర్ గారు వచ్చాడు కదా, ఆ తాగుమత్తులు ఏం చేస్తున్నాడు? భార్యను తొండేస్తున్నాడు, తిట్టేస్తున్నాడు. ఇంకా పాస్టర్ గారు వచ్చాడు కదా, ఈ పాస్టర్ గారు కూడా తాగడం మొదలు పెట్టాడంట. ఏం చేశాడంటమ్మా? ఏం చేశాడు? ఎవరిని? పాస్టర్ గారిని. ఇంకా నా భార్యను తన్నేస్తున్నాడు అనుకున్న పాస్టర్ గారు ఏం చేశాడంటే విడిపించాలని వెళ్ళాడు. విడిపించడానికి వెళ్ళిన పాస్టర్ గారిని కూడా ఈ తాగుబోతుడు ఏం చేశాడంటే పాస్టర్ గారిని తవ్వడం మొదలు పెట్టాడు. ఇంకా పరుగున వెళ్తున్నప్పుడు కూడా ఈ పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. ఈ తాగుబోతుడు ఏం చేశాడంటే పరిగెట్టి కూడా ఒక రాయిని తనుకుని ఆయన ఏం చేశాడు? బొక్కబారులంగా పడిపోయాడు. కానీ ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే ఇంకా వచ్చేస్తున్నాడు తరుముతాడని చూస్తే వెనక్కి తిరిగి చూశాడు. ఆ మనిషి ఏం చేశాడు అక్కడ చెప్పాలి? ఆయన పడిపోయాడు. వందనాలు అయ్యారు. మన మధ్య సుందరరావు గారు వచ్చారు, కూర్చోండి. ఆయన ఏం చేశాడంట చెప్పాలమ్మా? పారిపోయినప్పటికైనా కూడా ఆ పాస్టర్ గారు ఇంకా పరిగెడుతూ వెళ్ళిపోయినప్పటికైనాను ఆవిడ ఏం చేసింది? అలాగ ప్రార్థన చేసి మళ్ళీ ఆయన పడిపోయాడు. తర్వాత మళ్ళీ పొద్దున్న లేవగానే ఈ భార్యని ఏమన్నదంటే, భర్త గారిని, అయ్యా నిన్న నైట్ మన దగ్గరికి సేవకుడు వచ్చాడు, మీకు గుర్తుందా గుర్తులేదని అడిగితే, ఆయన ఎప్పుడు వచ్చాడు? నేను చూడలేదు, నేను అసలు ఆయన పట్టించుకోలేదంటే, ఇంకేనూ పట్టించుకుంటూ తాగేస్తున్నావు కదా, వచ్చిన పాస్టర్ గారిని కూడా నువ్వు తరిమేసి పంపించేసావు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఎంత బాధపడి ఉంటాడని ఈ భర్త ఏం చెప్పింది? భార్యకి పలానా మాట చెప్పింది. నేను మళ్ళీ ఏం చేశాడంటే పలానా పరుగున మళ్ళీ లేచి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళాడంటే. ఎక్కడికి వెళ్ళాడంటే అమ్మాయినా ఇంటి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు గృహం దగ్గర ఉన్నప్పటికైనాను ఆ పాస్టర్ గారి దగ్గర బయట విశ్వాసులు ఉంటారు కదా, అయ్యగారు మీరు గురించి ఎవరో పలానా వ్యక్తి వచ్చాడు, మిమ్మల్ని కలవాలంట, మేము పలకరించాలంట అని చెప్పాడంటే. ఎవరు? మీరందరూ ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? ఆ తాగుబోతు మళ్ళీ ఇంటికి వచ్చి పాస్టర్ గారికి క్షమాపణ అడగడానికి వచ్చాడు. అయ్యగారు మీరు మొన్న రాత్రి ఇంటికి వచ్చారంట, నేను పట్టించుకోలేదు, నన్ను క్షమించని అడిగిన తర్వాత సరే బాబు ఏం పర్లేదని ఈయన మళ్ళీ ప్రార్థన చేసి పంపించేసిన తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేశారంటే పలానా రోజున సన్నిధికి వెళ్ళిన తర్వాత కూడా ఈయన బాప్తిసం తీసుకొని రక్షణ పొంది అదే సన్నిధిలో పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. 2 చేతుల దగ్గర పైకి హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ ఏం చేశాడు? భార్య మీద తిరుగుబాటు చేశాడు. ఏం చేశాడంటమ్మా? తిరుగుబాటు. నేను పలానా వాక్యం చదువుకున్నట్లు కదా,
దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో తిరుగుబాటును మానుపుటకును ఏంటంట తిరుగుబాటు. ఈ తిరుగుబాటు పలానా గృహంలోని పలానా ఇంట్లోని అక్క చెల్లెల మీద, అన్నదమ్ముల మీద, భార్య భర్తల మీద, తల్లిదండ్రుల మీద, పిల్లల మీద తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంట తిరుగుబాటు. ఈ తిరుగుబాటు ఎక్కడైనా ఉంటుంది, కానీ గృహంలో ఏం లేదు, లోబడే తత్వం లేదు. దేవుడికి నేను లోబడాలి, దేవుడిని నేను విశ్వసించాలి, దేవుడు నేను ఎదగాలని ఎవరికి ఆ తృష్ణ ఆలోచన ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తిరుగుబాటు గురించి మనం పలానాకి వెళ్ళినప్పటికైనా, పలానా ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనము చూస్తున్న చూపును బట్టిగా ఎక్కడ చూసినా మనకి ఏం కనబడుతుంది, తిరుగుబాటే. ఎక్కడ చూసినా మనకి ఏంటంట తిరుగుబాటు. ఎవరితోని మానవత్వం లేని వారిగా, లేదంటే వారితో మనం సమానంగా ఉండాలి, మనం వారితో ఎదగాలి. దేవుడిని నమ్ముకున్న బిడ్డలతో మనం ఏం చేయాలంటే తిరుగుబాటు చేయకూడదు. అన్ని సందులు మనం ఏం చేయాలంటే ఆయనకు లోబడే రీతిగా మనము తీర్చిదిద్దబడాలని దీని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట గురించి మనం కొద్ది నిమిషాలు మనం జ్ఞానం చేసుకుందాం. చదవండి, అదే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. తిరుగుబాటును మానుపుటకును పాపమును నివారణ చేయుటకును. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ప్రతిసారి 2 చేతులు పైకెట్టనని చెప్పను. నేను హల్లెలూయా చెప్పగానే మీరు ఏం చేయాలి, ఏం చెప్పాలి, 2 చేతుల దగ్గర పైకి చెప్పాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం 3 మాటలు కనబడుతున్నాయి. మొదటిది ఏంటంటే తిరుగుబాటు, రెండోది పాపము, మూడోది ఏంటంటే దోషము. మనకు చూసినట్లయితే ఈ దోషము, పాపము, ఈ తిరుగుబాటు మనకి అనేక మంది వ్యక్తుల దగ్గర, గృహాల దగ్గర మనకి కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎవరైనా తిరుగుబాటు చేశారా? మొట్టమొదటిగా తిరుగుబాటు ఎవరైనా చేశారు మీకు ఎవరికైనా తెలుసా? బైబిల్లో తిరుగుబాటు చేసింది ఎవరు మొట్టమొదటిగా? ఎవరు? స్వరాలు ఉన్న వాళ్ళు చెప్పండి అమ్మా. ఆదాము. దేవునికి స్తోత్రం. తిరుగుబాటు మొట్టమొదటిగా ఎవరు చేశారంటే చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము మిక్కిలి కోపము వచ్చి చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యం మనం ఇడుకలలో ఫలింపచేయును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఎవరు చేశారంట తిరుగుబాటు? ఈ వాక్యం అందరికి సుపరిచితమే, కానీ మరొకసారి దేవుని ద్వారా ఈ వాక్యం మనము ఒకసారి జ్ఞానం చేసుకుందాం. చదివాం కదా 4వ అధ్యాయం 4వ వచనములో, హేబెలు కూడా తన మందులో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చి ఎవరికి ఇచ్చాడంట? అందరు స్వరాలను ఎవరు చెప్పాలి. దేవునికి ఏమి ఇచ్చాడంట ఆయన? ఇక్కడ మనం చూసినట్లయితే 2 అన్నదమ్ములు మనకి కనబడుతూ ఉన్నారు. వీళ్ళలో ఏమొచ్చింది? తిరుగుబాటుతనం వచ్చింది. ఎవరి మీద? అన్నకి తమ్ముడి మీద, తమ్ముడు అన్నకి మీద. అమ్మ అందరు స్వరాలు ఉన్న వాళ్ళు చెప్పండి అమ్మా. ఏమొచ్చింది? తిరుగుబాటు. ఈయన ఏం చేశాడంటే దేవుడికి మంచి అర్పణలు అర్పిస్తున్నాడు. ఎవడు? హేబెలు దేవుడికి ఏమేం కావాలో తొలిచులలో మంచిది, నేను దేవుడికి మంచి అర్పణ అర్పించలేదు, దేవుడికి నేను స్తుతియాగం చేయాలని ఆ తొలిచులలో పుట్టిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు తీసుకొని, ఆ హేబెలు తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పాడంట? దేవుడి సందులో ఉండి దేవుడికి నేను పలానా అర్పణ నేను చెల్లించాలని చేశాడు. కానీ అన్న ఏం చేశాడంటే, నా తమ్ముడు దేవుడికి పలానా అర్పణ అర్పించేస్తున్నాడు, నేను దేవుడికి నేను ఇష్టడని కానని ఈవిడ ఏం చేశాడంటే తమ్ముడి మీద తిరుగుబాటు చేశాడు. ఆయన ఏం చేశాడంటే ఆ తమ్ముడి మీద తిరుగుబాటు చేసి ఆ పొలంలోకి పిలిచి తమ్ముడిని ఏం చేశాడు? ఈయన ఏం చేశాడు? ఈరోజు కూడా మన గృహాలు ఏం జరుగుతుంది? పలానా గృహంలో కూడా తిరుగుబాటు జరుగుతుంది. చెల్లి మీద అక్కకి, అక్క మీద చెల్లి మీద తిరుగుబాటు, లేదా అంటే అన్నదమ్ముల మీద తిరుగుబాటు, లేదా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడికి అర్పణలు ఏమి అర్పించాడంట హేబెలు? మంచి అర్పణలు, పరిశుద్ధమైనది, దేవుడికి ఇష్టమైనది అర్పణలే దేవుడికి అప్పచెప్పాడు. కానీ ఈ కయ్యను ఏం చేశాడంటే, నా తమ్ముడు దేవుడికి అర్పణలు అప్పచెప్తున్నాడు, నేను ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించడా అని కయ్యను కూడా ఒక ఆలోచనగా వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం. అదే ఆదికాండము 4వ అధ్యాయము 8-7 వచనం చదువుతాం. నువ్వు మంచి పనులు చేసిన ఎడల తలెత్తుకొనవా?
ఎడల మంచి పనులు చేయని ఎడల వాకిట పాపము వచ్చి ఉండును. ఏంటంట? వాకిట ఏముంటుంది? పాపము. ఆ పాపం అనేది ఏంటంటే నువ్వు దేవుడికి ఏం చేయాలి? సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి పనులు. నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడికి ఇష్టంగా ఉంటుందా లేదా అయిష్టంగా ఉంటుందా? దేవుడికి నేను నమ్మకంగా పానార్పణలు నేను అర్పిస్తున్నానా, లేదంటే నేను దేవుడికి పరిశుద్ధంగా దేవుడికి నేను అర్పణలు చెల్లిస్తున్నానని నీకు నువ్వుగా నాకు నేను మనం ఏం చేయాలంట? దేవుడు మనం పరిశోధించి మనం తెలుసుకున్నట్లయితే దేవుడు మన అర్పణలు కూడా దేవుడు ఆయన అంగీకరిస్తుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే దేవుడికి నేను అర్పణలు అర్పిస్తున్నాను కదా, దేవుడు కూడా అంగీకరించాడు. నాకు హేబెలు మంచి అర్పణ అర్పిస్తున్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే దేవుడు ఫలానాది చూసిన తర్వాత కయ్యను పిలిచాడంట. కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడంట. ఎవరు అడిగారు? ఏమని? తమ్ముడైనా. అప్పుడు ఈయనేమంటాడంటే నేను వాడికి ఎవరు? కావలివారం. మరి ఇప్పుడు మన ఇంట్లో చెల్లెలు కానీ అక్కలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఉన్నప్పుడు కూడా చెల్లి కానీ అక్క కానీ బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు కావలికి ఎవరు ఉంటారు? అన్న అని ఉంటాడు, చెల్లి అని ఉంటాడు. కానీ మనకు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము అక్క వెళ్తున్నా కానీ చెల్లి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళ వెనకాల మనం వెళ్తూ ఉంటాం. నా చెల్లి ఎట్టు వెళ్తుందా, నా అక్క ఎట్టు వెళ్తుందని మనము పరిశోధించి మనము నా అక్క కాలేజీకి వెళ్తుందా లేదంటే పలానా దిక్కుకి వెళ్తున్నా మనం చూస్తూ ఉంటామా? చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే కయ్యను అడిగాడంట. కయ్యను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంట? నేను వాడికి కావిలి వాడినా. మరి ఇప్పుడు తమ్ముడికి ఎవరు కావలి ఉండాలి? అన్నయ్య కదా. ఎవరు ఉండాలమ్మా? అన్న ఉండాలి కావలిగా. తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా లేదంటే చెల్లి ఎక్కడికి వెళ్ళినా పెద్దలు మనకి ఒకళ్ళ పక్కన మనకి ఏమంటాడంట? ఒరే చెల్లితో పాటు నువ్వు వెళ్ళు, ఒరే అన్నితో పాటు నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే సరమ్మా నేను వెళ్తాను, అన్నితో పాటు నేను చెల్లితో పాటు అక్కతో పాటు నేను వెళ్తాను అని చెప్పినప్పుడు కూడా ఈయన ఏం చేశాడంటే దేవుడని యెహోవా ఏబులను అడిగిన తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన రక్తం మొరపెడుతుందంటే అక్కడి నుంచి నేలలో నుండి నాకు మొరపెడుతుంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ పొలంలోకి తీసుకెళ్ళి తమ్ముడైన హేబెలుని ఏం చేశాడు? ఈయన హతమార్చేశాడు, చంపేసిన తర్వాత నేను ఆ తమ్ముడిని చంపేసాను కదా, నేను చేసింది ఎవరు చూడట్లేదు కదా అని అనుకున్నాడు. ఎవడు? కయ్యను అనుకున్నాడు. కానీ తిరుగుబాటు చేశాడు. ఎవరి మీద? హేబెల మీద చేశాడు. ఇది మనము కూడా దేవుడి ద్వారా ఎన్నో పొందుకున్నాం. మన దేవుడికి మనం ఏం చెప్తున్నాం? దేవా నాకు అది లేదు ఇది లేదని మనం చెప్తూ ఉంటాం. ఎన్నో మాటలు చెప్పి దేవుడి దగ్గర నుంచి మనము తప్పించుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి అర్పణ అర్పించడం మనం కూడా దేవుడికి అర్పించాలనుకుంటాం. అర్పించిన అర్పణ కూడా మన దేవుడికి సరిగ్గా ఉండట్లేదేమో, దేవుడికి నేను పరిశుద్ధంగా కనబడట్లేదేమో, నేను దేవుడికి మంచి తొలిచిలేదు ఇవ్వట్లేదేమో. నీకు నువ్వు నాకు మనం ఏం చేసుకోవాలి? పరీక్షణ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హేబెలు మీద ఈయన ఏం చేశాడు? తిరుగుబాటు చేసిన తర్వాత ఈయన తన తమ్ముడిని హతమార్చేశాడు. చదువుదాం 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నెలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరుగుబాటు చేసిన తర్వాత దేవుడు వాళ్ళని హతమార్చడా? తప్పకుండా హతమార్చుతాడు. దేవుడు న్యాయకర్త అయిన దేవుడు. ఆయన ఈ మనుషులు, ఈ అధికారులు, పెద్దలు ఎవరికి మనం న్యాయం తీర్చకపోయిన దేవుడు మనకి న్యాయం తీరుస్తూ ఉంటాడు. ఆ 11వ వచనం మనం చూసుకున్నాం కదా. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడు. తన తమ్ముని చంపేశాడు. ఈయన ఏమైపోయాడంట? శపించిన వాడు అయిపోయాడు. ఈయన మనము ఎంతోమంది తిరుగుబాటు చేసిన తర్వాత దేవుడు తిరుగుబాటు అంగీకరించాడు. నువ్వు దేవుడికి మంచి పనులు చేస్తున్నావా, సత్క్రియలు చేస్తున్నావా, దేవుడికి పరిశుద్ధంగా జీవిస్తున్నావా అని దేవుడే నన్ను ఆయన చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరుగుబాటు చేసిన తర్వాత మొదటిగా మనం ఏం చేయాలంటే తిరుగుబాటు చేయకూడదు. దేవుడికి మనం ఏం చేయాలంట? లోబడే మనసు దేవుడు మనకి ఇవ్వాలని అడుగుతున్నాడు. ఈయన ఏం చేస్తాడంటే కయ్యను తన తమ్ముడి మీద హేబెలు మీద హతమార్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఈ నేలనైనా ఉండకుండా నువ్వేం చేయబడతావు? శపింపబడిన వాడవని అవుతావని ఈ మాటల ద్వారా దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుడికి మనము మంచి అర్పణలు అర్పిస్తున్నామా లేదంటే మనం దేవుడికి మనం పరిశుద్ధంగా ఉంటున్నామా అని మనము పరీక్షణ చేసుకోవాలి. మనకి తెలిసిన వ్యక్తి ఇస్కరియోతు ఏం చేశాడు? ఆయన తిరుగుబాటు చేస్తాడు. ఏంటి ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, దేవుడి దగ్గర చెప్పే మాటలు దేవుడి దగ్గర చెప్తాడు, పలానా మనుషుల దగ్గర చెప్పే మాటలు పలానా మనుషుల దగ్గర చెప్పి ఆ 30 నాలుగు పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన పారిపోయాడు. ఆయన ఏం చేశాడంటే
ఉరేసుకొని ఆయనే చనిపోయాడు. దేవుడికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నా, మనుషులకి వ్యతిరేకంగా ఉన్న తిరుగుబాటు చేసిన అక్క చెల్లెల మీద, అన్నదమ్ముల మీద తిరుగుబాటు చేసి ఉన్న దేవుడు నిన్ను ఈ లోకంలో ఉంచాడు. నేను చెప్పట్లేదు, దీని వాక్యమే సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇస్కరియోతు ఏం చేశారంటే దేవుడి దగ్గర చెప్పే మాటలు దేవుడి దగ్గర చెప్పాడు, ఆ మనుషుల దగ్గర చెప్పే మాటలు ఆ మనుషుల దగ్గర చెప్పాడు. ఆయన లాస్ట్గా ఏం చేశాడంటే ఆయన ఊరేసుకొని చనిపోయాడు. ఈరోజు మనం ఎలాగుంటున్నాం? మన పలానా వ్యక్తి మీద మనం తిరుగుబాటు చేస్తున్నామేమో, మన తల్లిదండ్రులు మనం తిరుగుబాటు చేస్తున్నామేమో. ఈ తిరుగుబాటు తొలగించి దేవుడు మనకి ఏం చేయాలంటే లోబడే మనసు ఆయన మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే యెషయా గ్రంథంలో ఆయన సెలవిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి, దేవుడు ఏం చేశాడంట అమ్మా? ఎవరిని? ఇక్కడ ఉన్న మనల్ని కూడా దేవుడు పెంచి పెద్ద చేశాడు. మనం ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రుల మీద, యెహోవా మీద మనం ఏం చేస్తాం? తిరుగుబాటు చేస్తాం. కానీ దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, యెహోవా మాట్లాడుచున్నాడు ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా, మన తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల్ని ఎంతో పెంచాలి. వాళ్ళు నేను కష్టపడిన రీతిగా వాళ్ళు కష్టపడకూడదు, నేను పడుతున్న కష్టాలు వాళ్ళు పడకూడదు, వాళ్ళకు ఉన్నతమైన స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక్క గొప్ప స్థితిలో చూడాలని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు కూడా అదే అనుకున్నాడు. నేను కూడా పిల్లలను పెంచాను, పెద్ద చేశాను. వీళ్ళందరూ కూడా నా మాట వినకుండా ఏం చేశారంటే వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు దేవుడికి అయిష్టకరంగా ఉండకూడదు. కానీ దేవుడికి మనం ఏం చేయాలంటే లోబడి మనసు నాకు దయచేయండి దేవా. నేను అక్క మీద తిరగబడకూడదు, నేను చెల్లి మీద తిరగబడకూడదు, అన్నదమ్ముల మీద తిరగబడకూడదు, నా తల్లిదండ్రుల మీద తిరగబాటు చేయకూడదు. నాలో ఆ తిరుగుబాటు తీసివేయండి. నేను తల్లిదండ్రికి, నీకు, నా పెద్దలకి నేను ఏం చేయాలి? లోబడి మనసు నాకు దయచేయండి. మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈ హేబెలు అర్పించాడు. కానీ కయ్యను ఆయన ఏం చేశాడంటే తన తమ్ముని చంపేసి ఆయన్ని బాధపరిచి ఆయన తప్పించుకోవడం మనం చూశాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన శపించే దేశం కింద ఆయనని మార్చేశాడు. నువ్వు ఈ లోకంలో ఉండకూడదు. నువ్వేం చేయాలంటే శపించిన వాడిగా అయిపోయావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వేం చేయాలంటే అక్కడక్కడ తిరుగుతూ ఉండాలి. కానీ ఈ నేల మీద నువ్వు ఉండకూడదని దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని శపించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేశారంటే తన సేవకుడిని మోసం చేసి తన సేవకుడి మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు కూడా తుత్తు నీళ్ళ కింద లేకుండా ఆయన ఏం చేశారంట? హతమార్చి చేశారు. చదువుదాం సంఖ్యాకాండము 14వ అధ్యాయము 36-37 వచనం చదువుకుందాం. ఆ దేశంలో మోషే చేత పంపబడి తిరిగి వచ్చి వలన సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశంలో గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్క 2 చేతులు బయటికి చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దైవసేవకుడైన మోషే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటారు. ఎవరు కనబడతారమ్మా? ఎవరు ఎవరు స్వరాలు ఉన్నాయి అందరికీ? స్వరాలు అయితే చెప్తాను. మోషే ఇక్కడ మనకి ఈయన దైవసేవకుడిగా ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే 14వ వచనం 36వ వచనం మనం చదువుకున్నాం కదా. ఆ దేశము సంచరించి చూచుటకే మోషే చేత పంపబడి తిరిగి వచ్చిన ఆ దేశంను గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద ఏం చేసిందంట? మొదట ఏం చేసింది? చెడ్డ మాటలు. ఆయన ఏం చేస్తాడు? అరే బాబు, ఆ దేశానికి వెళ్ళి వాళ్ళు ఎలాగున్నారు, మీరు వెళ్ళి చూసిరండి, వాళ్ళకి ఈ వర్తమానం చెప్పండి ఈ ప్రజలందరిని పంపించాడు. పంపించిన రీతిగా వీళ్ళు ఏం చేశారంటే దైవసేవకుడి మీద చెడ్డ మాటలు చెప్పడానికి ఆ మీదకి వెళ్ళి, అరే పలానా ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారు కదా, మోషే చెప్పిన మాటలను బట్టి వీళ్ళు ఏం చేయాలి? పలానా గురించి, పలానా వ్యక్తి గురించి చెప్పాలి. కానీ దేవుడి మీద, దేవుని సేవకుడి మీద మనం ఏం చెప్పకూడదు? ఏ మాటలు చెప్పకూడదు? దేవునికి స్తోత్రం. కానీ ఈ ప్రజలు ఏం చేస్తారంటే ఆ దేశానికి వెళ్ళి ఏం చెప్పారు? పలానా సేవకుడు చెడ్డవాడు, వాడు మంచివాడు కాదని ఆ మోషే మీద ఈ ప్రజలందరూ వెళ్ళి చనుగుకుని చెప్పిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారంటే అదే 36 వచ్చిన 2వ లైన్లో మనం చూసినట్లయితే ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద
ఏం చేశారంటే ఆయన సనుగుకున్నారు. మొదటిగా ప్రజలను పంపించాడు. ఆ దేశంలో ఎలాగున్నదో, ఆ దేశం ఎలాగుంటుందో, ఆ దేశం పాడైపోయిందో లేదంటే సురక్షితంగా ఉందని ఈ ప్రజలందరినీ పంపించాడు. ఎవడు? దైవసేవకుడైన మోషే పంపించిన రీతిగా వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రజలందరూ ఏం చేశారంటే సేవకుడి మీద ఏం చేశారంటే ఆయన చెడ్డ సమాచారం చెప్పారు. మనం వ్యక్తికి పలానా వ్యక్తికి వెళ్ళి ఈ సమాచారం చెప్పారంటారని చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్పాలి? ఆ సమాచారమే చెప్పి రావాలి. కానీ పలానా వ్యక్తి ఇలా ఉంటాడు, పలానా వ్యక్తి అలా ఉంటాడు అని మనం ఏం చేయకూడదు? చెడ్డ సమాచారం మనము చెప్పకూడదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, దైవసేవకుడు మోషేని అభిషేకించుకుని ఇశ్రాయేలు ప్రజలందరూ నడిపించిన రీతిగా వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ మోషే మీద సనుగుకున్నారు. ఆయన మీద చెడ్డ సమాచారము చెప్పారు. చెప్పిన తర్వాత అదే 37వ వచనం చదువుకుందాం. అనగా దేశమును గూర్చి సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఏం చేతమ్మా? తెగులు చేత. మనము మొదటిగా ఏం చూసాం? తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? హేబెలు మీద కయ్యాను తిరుగుబాటు చేశారు. చేసిన తర్వాత ఆయన ఉంచలేదు, కయ్యన్ని ఉంచాడు. కానీ శాపముగా చేసి ఆయన ఆ లోకంలో ఉంచకుండా, ఆ పొలంలో ఉంచకుండా ఏం చేశాడు? బయటికి తరిమేశాడు. నువ్వు కూడా నీ జీవితంలోను కానీ, నీ కుటుంబంలో కానీ, నీ సన్నిధిలో కానీ ఎక్కడ చూసినా ఏం చేయకూడదు? చెడ్డ సమాచారం చెప్పకూడదు. ఇతరుల మీద నువ్వు సనుగకూడదు. కానీ ఇంట్లో మనం చూసినట్లయితే భర్త భార్య మీద, భర్త మీద, పిల్లల తల్లిదండ్రుల మీద ఏం చేస్తారంటే సనుగుడు. ఎంతసేపు సనుగుడే, చెడ్డ సమాచారమే. కానీ ఆ సనుగుడు నీ జీవితంలో ఉన్నదనుకో, నువ్వు ముందుకి ఎదగలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చెడ్డ సమాచారం చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుడికి తెగులు చేత ఏమైపోయారంటే వీళ్ళందరూ చనిపోయారు. ఏం చేశారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా సంఘంలో కూడా మనకి ఏమో ఉండకూడదు? సనుగుడు ఉండకూడదు, చెడ్డ సమాచారాలు ఉండకూడదు. వీడి మీద వాడి మీద వీడు మనం ఏం చెప్పుకోకూడదు అంటే సనుగకూడదు. సంఘంలో కూడా మనం ఏం చేస్తామంటే సనుగుడే, లేదా ఇంట్లో కూడా సనుగుడే, ఇదిలో కూడా సనుగుడే. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ సనుగుడు చేత ఏమైపోయారంటే తెగులు చేత వీరు చనిపోయారు. కానీ మనం ఏం చేయాలంటే ఈ సనుగుడు మనలో ఉండకూడదు. అన్నదమ్ముల మీద, కుటుంబంలో కూడా ఎక్కడ మనకి ఈ సనుగుడు అనేది మనకి కనబడకూడదు. కానీ దేవుడు ఇచ్చిన దేవుడు మనం పొందుకొని లోబడే మనసు, దేవుడా మాకు లోబడే మనసు మాకు తెచ్చేయండి. నేను ఇప్పుడు దాకా నేను సంఘంలో తిరుగుబాటు చేసానేమో, లేదంటే నా అన్నదమ్ముల మీద తిరుగుబాటు చేసానేమో, నా అక్క చెల్లెల మీద తిరుగుబాటు చేసానేమో, ఈ తిరుగుబాటు నాలో నుంచి మీరు ఏం చేయాలి? తీసివేయాలి. నాకు లోబడే మనసు దయచేయాలని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే సనుగుకొని హతమార్చమైపోయారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేశంలోకి వెళ్ళి ఏం చెప్పారంట? దైవసేవకుడైన మోషే మీదే సనుగుకున్నారు. మనం ఒకప్పుడు ఏమి లేని స్థితిలో మనం ఉన్నాం. కానీ నీకు నాకు మధ్యన ఒకళ్ళు ఉన్నారంటే ఎవరైనా? దైవసేవకుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటు రీతిగా ఫలాభివృద్ధి పొందడానికి దైవసేవకుడు మనల్ని ఇటు రీతిగా మనల్ని ఒకరు నడిపించిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడు? ఒక సేవకుడిగా నిలబెట్టుకుని దేవుడికి నీకు నాకు మధ్యన ఆయన నిలబెట్టారు. ఆ సేవకుడే పాస్టర్ ఐజే గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ద్వారా మనం ఎన్నో పొందుకున్న రీతిని తర్వాత మనం ఏం చేస్తామంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే సంఘంలో కానీ, ఈదులోనే కానివ్వండి, లేకపోతే కుటుంబంలో కానీ మనం ఏం చేస్తామంటే తిరుగుబాటు మనము చేస్తూ ఉంటాం. దేవుడు మనం చెప్పిన రీతికి మనం ఏం చేయాలంటే తిరుగుబాటు నాలోంచి మీరు ఏం చేయాలి? ప్రభువా, తిరుగుబాటు తీసేసి నాకు లోబడే మనసు దయచేయని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఆయన ఏం చేస్తాడంట? లోబడే మనసు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా మనలో నుంచి తిరుగుబాటు చేసి తీసివేయాలి. చెడ్డ సమాచారము మనలో నుంచి అనేది తీసివేయాలి. మూడో మాట మనం ఏం చేయాలంటే సనుగుడు కూడా. ఈ సనుగుడు మనలో ఉండకూడదు. ఈ సనుగుడు ఉంటే కుటుంబం ఎదగదు, సంఘం ఎదగదు, కుటుంబంలో ఐక్యత ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే సంఘంలో తిరుగుబాటు చేస్తూ ఉంటాం, లేదంటే సనుగుకొని ఉంటాం. కుటుంబమే కానివ్వండి, సంఘంలోనే కానివ్వండి, ఇరుగువారు పొరుగు వారి మీద కానివ్వండి, మనం అనేక మంది బిడ్డల మీద మనం ఏం చేస్తామంటే ఎక్కడ ఏం జరుగుతున్నదో ఆ మాటలు మనం చెవులో ఉండాలి. మనం ఏం చేస్తాం? ఎప్పుడు చెప్పాలో ఆ మాటలు మనము వింటూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఆ పాస్టర్ గారు, అలాగే మరొక పాస్టర్ గారు కూడా ఉన్నాడంట. ఆ పాస్టర్ గారు పలానా సంఘానికి వెళ్ళి దేవుని వాక్యము ప్రకటిస్తుంటే ఆ సంఘం విన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తారంట? ఆ సంఘంలో విడిచిపెట్టుకున్న వాక్యాన్ని కూడా దేవుని ద్వారా నేను తిరుగుబాటు చేసానేమో, ఆ సంఘం కూడా అభివృద్ధి అవ్వాలని పాస్టర్ గారు వెళ్ళి పలానా సంఘాన్ని వాక్యం చెప్తుంటే వాళ్ళందరూ కూడా విడిచిపెట్టలేదు. కానీ లోబడి ప్రభువా నాలో అటువంటి తిరుగుబాటు ఉందేమో తీసివేయనని వీళ్ళందరూ ఏం చేస్తారంట? ప్రార్థన చేశారు. పలానా వ్యక్తి ఏం చేస్తామంటే పలానా వ్యక్తి గురించి మనము అరే ఈడు గురించి నేను
ఆడి గురించి ఈడి గురించి మనం ఏం చెప్తామంటే లేచిపోయిన తర్వాతే లేవతమే మనం ఏం చేస్తామంట, లేవగానే పడుకొని లేవని తర్వాత అరే పలానా వ్యక్తి ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పేవాడికి ఇదే అలవాటు అయిపోతుంది తప్ప. కానీ వాడు ఏం చేస్తాడు, నేను దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని సందులను మంచిగా ఎదగాలి, దేవుని అర్పణలను మంచిగా దేవునికి అర్పణ అప్పగించాలని అనుకునే రీతిలో వీళ్ళు లేరు. కానీ చెడ్డ సమాచారం ఎప్పుడు ఎవరి మీద చెడ్డ మాటలు పలకాలని, లేదంటే వాడి మీద వీడి మీద సనుగుకోవాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇస్కరియోతు ఏం చేశాడంటే పలానా వ్యక్తి దగ్గర దేవుడి మాటల దగ్గర దేవుడి దగ్గర చెప్పాడు, ఇతరుల దగ్గర చెప్పే మాటలు ఇతరుల దగ్గర చెప్పాడు. కానీ ఈయన ఏం చేశాడంట, ఉరేసుకొని ఆయనకి చనిపోయాడు. కానీ మనం కూడా ఏం చేయాలంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, కానీ దేవుడి సందుకు వచ్చిన తర్వాత నీ భక్తి నా భక్తి ఎలాగుందో మనము పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. రెండవ దినవృత్తాంతం దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా ఏం చేశాడంట, దేవుణ్ణే ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన జీవితంలో అనేకమైన కార్యాలు ఆయన జీవితంలో పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా దేవుని ప్రత్యక్షత మనకు కావాలంటే దేవుడికి మనం ఏం అప్పగించాలి, దేవుడికి మంచి అర్పణలు మనము అప్పగించాలి. ఈ తిరుగుబాటు మనలో నుంచి తీసివేమని మనం అడగాలి. దేవా నీ దగ్గర నేను ప్రత్యక్షంగా ఉండాలి, నిన్ను ఆశ్రయించే రీతిగా నేను నడవాలి అని మన కుటుంబంలో కానీ మన అన్నదమ్ముల అక్కచెల్లెలో కానీ ఈ రీతిగా మనం చూసినట్లయితే తిరుగుబాటు తనము మనలో ఉండకూడదని దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఏం చేస్తారంటే ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి మాట్లాడుకోవాలంటే వాడికి ఏం కావాలి, ఆ మాటలే కావాలి, కానీ దేవుడి మాటలు మనకి అక్కర్లేదన్న రీతిగా వీళ్ళు లేచిన తర్వాత కానించి పడుకున్న రీతి కానించి లేచిన తర్వాత ఆ వ్యక్తి గురించే సనుగుడు కానీ పలానా వ్యక్తి గురించి మాట్లాడుతున్న మాటలను బట్టి కానీ వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి, వీడి గురించి మనం ఏం చేస్తామంట పరిశీలన చేస్తూ ఉంటాం, వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అలా ఉన్నది లేదు మనం ఏం చేయాలంట పరిశీలించి మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటు రీతిగా మనం ఏం చేయాలి, తిరుగుబాటు తన మనలో నుంచి తీసివేయాలి. దేవుడికి మనం మంచి అర్పణ అర్పిస్తున్నామా, లేదంటే దేవుడికి మనము అనేకముగా కాకుండా దేవుడికి ఇష్టం లేకుండా దేవుడికి అయిష్టంగా మనం బ్రతుకుతున్నామని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఈ తిరుగుబాటు మనలో నుంచి ఏం చేసేయాలంట తొలగించాలి. నేను ఆ కుటుంబంలో తిరుగుబాటు తనము తీసివేయను ప్రభువా, నేను నా తల్లికి నేను లోబడి తత్వం నాకు దయచేయండి, లోబడి మనసు నాకు దయచేయండి. నేను అక్క మీద తిరుగుబాటు చేయకూడదు, నా అన్న మీద నేను తిరుగుబాటు చేయకూడదు, నా అన్నదమ్ముల మీద నేను తిరుగుబాటు చేయకూడదు అని మనం ఏం చేయాలంటే తిరుగుబాటు తనం తీసివేయమని మనము ప్రార్థన చేయాలి. దేవుడు మనకి లోబడే మనసు దయచేస్తాడు. చెడ్డ మాటలు కూడా సంఘంలో కూడా చెడ్డ మాటలు మాట్లాడుకుంటారు. లేదంటే ఇక్కడ ఉన్నంత కాలము సన్నిధులు ఉన్నంత వరకు మనం ఏం చేస్తామంటే ఏదో సన్నిధులు భయభక్తులు ఎదుగుతామని అనుకుంటాం. కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ నా కోసమే చెప్పాడు, పాస్టర్ నా గురించే చెప్పాడని మనం ఏం చేస్తామంట ఆ పాస్టర్ గారి మీద కూడా మనము చెడ్డ మాటలు పలుకుతూ ఉంటాం, ఆ పాస్టర్ గారి మీద కూడా మనము సనుగుకుంటూ ఉంటాం. ఈరోజు నా గురించి చెప్పాడురా, ఈరోజు నేను సంధికి వెళ్ళలేదని పలానా వ్యక్తితో నాతో ఫోన్ చేయించి మాట్లాడించి వారు సంధికి రాలేదు, నీ గురించి వాక్యం చెప్పాడని మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద వీళ్ళ మీద మనం సనుగుకుంటాం తప్ప దేవుడు నాతో ఈరోజు మాట్లాడాలని మనము ఆలోచన చేసుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలి, ఇతరుల గురించి మాట్లాడకూడదు, కానీ దేవుడు నా గురించి ఏం మాట్లాడుతున్నాడా, లేదంటే కుటుంబంతో నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనం ఏం చేయాలంట దేని వాక్యం మనం శ్రద్ధగా వింటే దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట, హేబేలు దేవుడికి మంచి అర్పణలు అర్పించాడు. తన అర్పణలు దేవుడికి ఇష్టంగా ఉన్నాయా
ఇష్టంగా ఉన్నాయి. కానీ దేవుడికి మనము అర్పణలు అర్పించాలంటే ఒక రీతిలో మనం ఏమీ లేని స్థితిలో ఉన్నాం, కానీ దేవుడికి ఇచ్చే రీతిలో మనం ఏం చేస్తామంటే దేవుడికి మనం ఇచ్చేస్తామని అనుకుంటాం తప్ప నువ్వు ముందుకు వెళ్తాను అనుకుంటావు, కానీ దేవుడికి ఇస్తేనే కానీ నువ్వు ముందుకి దేవుని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఒక పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని అందించడానికి పలానా ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ప్రార్థన ముగించుకొని ఆ దైవసేవకులు స్త్రీల సమాజం ఏం చేసిందంటే, అయ్యా ఈరోజు కూడా పాస్టర్ గారు ఉంచండి, చక్కటి వాక్యం మాకు అందించడానికి చెప్పిన తర్వాత ఆ పాస్టర్ గారిని తీసుకెళ్ళి ఒక గృహంలో ఉంచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేశారంటే పలానా ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని అందించాడు. అందించిన తర్వాత పాస్టర్ గారు వెళ్ళిపోతున్న రీతిగా అయినా కూడా స్త్రీల సమాజం ఏం చేసిందంటే ఆ సంఘ పెద్దల్ని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు పలానా వ్యక్తి పాస్టర్ గారు వచ్చారు కదా, ఆయన చక్కటి వాక్యం అందించాడు, ఈరోజు కూడా ఉంచండి, ఈరోజు కూడా దీని వాక్యం మాకు అందిస్తాడని స్త్రీ సమాజం అంతా కూడా వెళ్ళి ఎవరిని అడిగారంట? ఆ సంఘ పెద్దలను అడిగారు. సరే అమ్మా, మీరు చెప్పిన రీతిగా నేను ఆ పాస్టర్ గారిని ఉంచుతాను, దీని వాక్యం ఇంకా అందిస్తాడన్న రీతిగా ఆయన ఏం చేశారంటే పలానా గృహంలో ఒక సంఘ పెద్ద గృహంలో ఉంచి పెట్టారు. ఆయన ఉన్న రీతిగా ఆయన ఏం చేశారంటే ఆ సంఘ పెద్ద గారు గృహంలో ఉంచి ఆయన పడుకున్న స్థితిలో పడుకుంటున్నాడు. ఆ పక్కన ఉన్న సంఘ పెద్ద భార్య ఏం చేస్తుందంటే లేచి, అరే చిన్నోడని ఎవరిని పిలిచింది? ఆ చిన్న బిడ్డని పిలిచి ఏం చేసిందంటే, అరే బాబు ఈ 100 రూపాయలు అట్టుకెళ్ళి చిల్లర తీసుకురా. ఏంటంట? ఏం తీసుకురావాలి? ఎవరిని? ఆ చిన్న బిడ్డని పిలిపించిన తర్వాత, అరే బాబు ఈ 100 రూపాయలు అట్టుకెళ్ళి 10 కాగితాలు తీసుకురా. ఎన్ని కాగితాలు? 100 రూపాయలకి ఎన్ని కాగితాలు వస్తాయి? అది 100 రూపాయల నోటే కదా. ఆ 100 రూపాయల నోటికి 10 కాగితాలు వస్తాయి. అది 10 కాగితాలు ఎన్నో అవుతాయి? 100 రూపాయలు అవుతాయి. ఈవిడ అనుకున్నది, ఈ పాస్టర్ గారు అనుకున్నాడు, పాస్టర్ గారు ప్రక్కనే ఉన్నాడు, కానీ ఈవిడేమనుకున్నది పాస్టర్ గారు లేరు కదా అని ఆ మతిమరుపులు ఉండి ఈవిడ ఏం చేసిందంటే చిన్నోడిని పిలిచి, అరే బాబు నువ్వు వెళ్ళి 100 కాగితం మట్టుకెళ్ళి 10 నోట్లు తీసుకురా అని చెప్పిందంటే. ఏం చెప్పిందంటమ్మా? ఏం చెప్పింది? మీరు ఇక్కడ లేరు, ఎప్పుడు ముగించేస్తారు, ఎప్పుడు వెళ్ళిపోదామని ఆత్రంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. టైం అయిపోతుంది, నేను కూడా త్వరగా ముగిద్దాం, మనకి బలారాధన